దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 7th మార్చ్ 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనము. గాస్పెల్ అకౌంట్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 4 and verse 17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందడని చెప్పుము దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు పొందమంటున్నాడు. మారు మనసును ప్రకటిస్తున్నాడు. దేని కొరకు? పరలోక రాజ్యము సమీపించింది గనక. పరలోక రాజ్యము సమీపించింది గనుక మారు మనసు పొందుడని చెప్పు ప్రారంభం మొదలుపెట్టెను. ఆయన పరిచర్య అలా స్టార్ట్ చేశారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. పరలోక రాజ్యము సమీపించింది. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ప్రియ దేవుని బిడ్డలారా, ఫర్ ద టైమ్ జీసస్ బిగాన్ టు ప్రీచ్ అండ్ టు సే రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్. ఫర్ ద కింగ్డమ్. ఈరోజు యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారు. యేసుప్రభు రెండవ రాకడలో దేని కొరకు వస్తున్నాడండి? ఆయన స్థాపించిన రాజ్యంలో రాజుగా ఉండుటకు వస్తున్నాడు, పరిపాలించుటకు వస్తున్నాడు. జీసస్ ఈస్ కమింగ్ బ్యాక్ ఫర్ హిస్ కింగ్డమ్. జీసస్ ఈస్ కమింగ్ బ్యాక్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ క్రిస్టియానిటీ ఆల్ అబౌట్? ఎస్టాబ్లిషింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. క్రైస్తత్వం అంటే అంతా ఏంటండి? దేవుని రాజ్యము స్థాపించుట. ఆ రాజ్య పనిలో మనము పాలిభాగస్తులై ఉండాలి. ఆ రాజ్య పనిలో మనము జత పనివారమై ఉండాలి. ఆ రాజ్య స్థాపనలో నీవు పాలు పంచుకోవాలని దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక ప్రశ్న వేసుకోవాలి. దేవుని రాజ్య విస్తరణలో, దేవుని రాజ్య స్థాపనలో దేవుడు ఆయన రాజ్యము కడుతుండగా నేనేమి చేయుచున్నాను? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకుడి. మొదటైన రాజ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. వీఆర్ అకౌంటబుల్ రిగార్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య విషయమై మనము లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. దేవుని రాజ్యం అంటే ఏంటండి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందరి ఆనందము. నువ్వు నీతిని అనుసరించి నడుచుచున్నావా? సమాధానాన్ని నువ్వు చాటిస్తున్నావా? నీలో న్యాయం లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా రాజ్యము లేదు. రాజ్యము లేకపోతే రాజ్యంలో ప్రవేశించలేవు. మొదట దేవుని రాజ్యము నీలో రావాలి. అప్పుడు దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. ఇఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ డజంట్ కమ్ ఇన్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. If you have the kingdom of God, you should be having these three things: righteousness, peace, and joy in the Holy Ghost. నీలో దేవుని రాజ్యం ఉన్నట్లయితే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము, తృప్తి అయి ఉండాలి. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ సాటిస్ఫైడ్ పర్సన్, द किंगडम ऑफ गॉड इज नॉट इन यू. हिंदी में पढ़ेंगे मत्ती रचित सुसमाचार, उसमें 4 अध्याय और 17 वचन पढ़ेंगे. उस समय से यीशु प्रचार करना और यह कहना आरंभ किया कि मन फिरावो, क्योंकि स्वर्ग का राज निकट आया. स्वर्ग का राज निकट आया. मन फिराओ. स्वर्ग का राज के लिए हम जीना चाहिए. स्वर्ग का राज के लिए हम कुछ भी करना चाहिए. स्वर्ग का राज के लिए हम सब कुछ खो जाने के लिए भी తయారు होना चाहिए. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము కొరకు నీవు సమయమందు అసమయమందు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము కొరకు నీవు 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 సమస్తము పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా? దేవునికి సమర్పించుకోవడం అంటే, దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించడం అంటే అర్థం ఏంటి తెలుసండి? ఆయన రాజ్య పని కొరకు సమస్తము మన జీవితంలో సమర్పించుకున్నట. కాబట్టి లెట్స్ ఆల్ బి కింగ్డమ్ కాన్షియస్. రాజ్య సంబంధమైన ఆ యొక్క స్పృహ మనం కలిగి ఉందాము. అప్పుడు సమస్తము సమకూడి మనకు జరుగుతుంది. మొదట నా రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడారు. స్తోత్రం. అవును తండ్రి, దేవా, మాలో రాజ్యం లేకపోతే మేము రాజ్యంలో ప్రవేశించలేము నాయన. దేవా, అనేక మంది ప్రభా రాజ్యం లేకుండానే ప్రభా నాయన దేవా చలామణి అవుతున్నారు. రాజ్యం లేకుండానే దేవ భక్తులని భావించుకుంటున్నారు ప్రభా, మోసపోతున్నారు తండ్రి. క్షమించమని అడుగుచున్నాను ప్రభా, సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అవును తండ్రి నాయన తండ్రి, ఎవరో మోసం చేస్తే కాదు నాయన, మాకు మేమే మోసగించుకుంటున్నాం
నష్టపోతున్నామంటే నాయన, మోసపోతున్నామంటే దానికంటే నాయన దేవ దుఃఖకరమైనది ఏమీ లేదు. సహాయం చేయండి నాయన తండ్రి. నీ బిడ్డలందరూ నాయన ప్రతి మోసం నుంచి తప్పించబడి నాయన రాజ్య సంబంధమైన బిడ్డలుగా ఉంటూ సహాయం చేయండి నాయన. దేవా తండ్రి, ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఫైనల్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న అందరూ కూడా మీరు దీవించి ఎగ్జామ్స్ మంచిగా రాయటకు ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకిటం ధరింప చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా నాయన. దేవా తండ్రి, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారు అందరి కొరకు ప్రార్థన మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు, జాబ్స్ చేసిన వారు, బిజినెస్ చేసిన వారు అందరూ కూడా మీరు దీవించడానికి స్తోత్రం నాయన. ఇజ్రాయెల్ దేశం గారు ఇరుషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తాం. మరొకసారి నాయన, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరూ నాయన రాజ్య సంబంధమైన కాన్షియస్నెస్ లోనికి ఉండుటకు సహాయం చేయమని, పరలోక రాజ్యం గురించి మేము ఆలోచన చేసే బిడ్డలుగా ఉంటూ సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. ఇలా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధులతేక కీర్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమతైన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగమతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.